చెప్తున్నా, ప్రార్థన చేయాలా? మనిషికి 2 కాళ్ళు ఉన్నాయి. నడవాలంటే 2 కాళ్ళు పనిచేయాలా? కరెక్ట్ కదా? ఒక కాలు పనిచేసినా ఒక కాలు పని చేయకపోతే కుంటోడు అంటారు. అలాగే దేవుడితో నడవాలంటే, దేవుడితో సావాసం కలిగి ఉండాలంటే ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉండాలా? దేవుని వాక్యం కూడా ధ్యానించాలా? పరిశుద్ధాత్మలో దేవుని వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యము నిన్ను జీవ మార్గములో నడిపిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా తప్పు చెప్పారనుకో, సమాచారం ఎవరైనా తప్పు చెప్పారనుకో, ఈ వాక్యము నిన్ను ఆదరిస్తుంది. చెడ్డ వార్త నీకు వచ్చిందనుకో, ఈ వాక్యము నిన్ను ఆదరణంలోకి నడిపిస్తుంది. ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది మనల్ని. ఈ వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఎందుకు మన జీవితాల్లో మనము ప్రార్థన జీవితమే లేదు? ఇప్పుడు మనము సాధన, దేవుడు సాయం చేయట్లేదు, దేవుడు సాయం చేయట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా? ఈ సందేహం. నీ పని నువ్వు చేయి, దేవుడి పని దేవుడు చేస్తాడు. నీ పని నువ్వు చేయట్లే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. దేవుడు అన్ని ఇచ్చాడు, ఇంట్లో రేషన్ అంతా ఇచ్చాడు, దేవుడు కూరగాయలు ఇచ్చాడు, ఆహారం వస్తువులు అన్నీ ఇచ్చాడు. మీరు గమనించాలి, మీరు అన్నీ ఇచ్చి ఇంట్లో పెట్టాడు. ప్రభువా యేసయ్యా నువ్వే సాయం చేయాలి ప్రభు, నువ్వే సాయం చేయాలి. సాయం చేశాడు దేవుడు. చేసిన తర్వాత ప్రభువా అన్నం ఎలాగ ఉడకాలి కూడా నువ్వే ఉడికించి ప్రభువా. రైస్ ఇచ్చాడు దేవుడు, నీ పని ఏడు చేయాలా? నీ పని ఏంటి? దేవుడు ఇచ్చిన ఆహారాన్ని నువ్వు కడిగి, నీళ్ళు కడిగి స్టవ్ మీద పెట్టాలా? ప్రభా నేను అసలు అది కూడా నేను చేయలేను ప్రభా. ఎంత గొప్ప విశ్వాసం, నువ్వు చేస్తావు. అది కూడా నేను కడగలేను, నేను స్టవ్ మీద పెట్టలేను. హల్లెలూయా. అంటే అది ఏ జ్ఞానం అంటారు? అది దేవుడు సమస్తం మనకి అనుగ్రహించాడు. మన పని మనం చెయ్యాలా? కడగాల, స్టవ్ మీద పెడితేప్పుడు అది ఉడుకుతుంది ఆహారము. కూరగాయలు ఇచ్చాడు, కూరగాయలు కటింగ్ చేయాలా, కూరగాయలు స్టవ్ మీద పెడితే ఉడుకుతుంది. అది మన పని. ఆ రుచి అనేది దేవుడి పని. హల్లెలూయా. మంచి రుచి రావాలంటే, ఉదాహరణకి మొదటిగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మొట్టమొదటిగా అద్భుత కార్యము యేసు ప్రభు చేశాడు. ఎక్కడ చేశాడంటే వివాహములో చేశాడు. మొట్టమొదటిగా పిలువబడిన వారు కానాను వివాహంకి యేసు ప్రభు పిలువబడారు. వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది, చాలా మంది జనాలు వస్తున్నారు. అప్పుడు మరియమ్మ అంటది, ఇంకా నా సమయం రాలేదు. ప్రభు అంటాడు, ఇంకా నా సమయం రాలేదు అంటాడు. అప్పుడు శిష్యులతోనే ఆజ్ఞాపిస్తాడు. దాంట్లోనే అది ఏంటంటారు, అది 6 రాతి బాణాల్లో మీరు నీళ్లు నింపండి. యేసు ప్రభు చెప్పాడు కదా, నీళ్లు నింపండి. నెక్స్ట్ వీళ్ళకి తెలుసు, శిష్యులకు తెలుసు నీళ్లు నింపారని. మొట్టమొదటిగా వివాహంలో దేవుడు అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము ఒక కానానా వివాహంలో దేవుడు జరిగించాడు. అక్కడ నీళ్ళని ద్రాక్ష రక్షంగా మార్చాడు దేవుడు. మన పని అంటే శిష్యులతో నీళ్ళేమన్నాడు, ఆ లోపల
మొత్తము మార్చేశాడు, సమస్తం మార్చాడు. ఆ ద్రాక్షారసము వీళ్ళు అడుగుతారు, ఇందు ముందు ఇచ్చింది కన్నా ఈ ద్రాక్షారసం ఇంకా చాలా బాగుందని చెప్తున్నారు. వీళ్ళకి తెలుసు శిష్యులకి ఇది నీళ్ళని, తాగిన వాళ్ళకి తెలియట్లే. అంటే మన జీవితం కూడా ఆయన మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి అర్పించినప్పుడు, ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఆయనకి అర్పిస్తామో దేవుడు యేసయ్యకు ఉండే జీవము మనకి అనుగ్రహిస్తాడు. ఆ జీవము పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనకి అనుగ్రహించి ఆ ఆత్మ నిన్ను జీవ మార్గములో నడిపిస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకోవాలి. అప్పుడే ఈ సందేహం ఉండదు. అసలు సందేహం ఉండదు. సందేహం ఎందుకు వస్తుందంటే, దేవుని ఆత్మ మీరు పొందుకోవాలేదు, దేవుడితో సంబంధం లేదు, వాక్యం ధ్యానం లేదు, ప్రార్థన అనుభవం లేదు, దేవుడితో సంబంధం లేదు. ఇవన్నీ లేకుండా దేవుడు నాకేమి చేయట్లేదంటే అది మూర్ఖత్వం అంటారు. మూర్ఖులు మాట్లాడతారు ఆ మాట. దేవుడు ఏడు చేయకపోతే ఈ రోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు ఆరోగ్యం లేక. ఈరోజు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడు బట్టి, ప్రభువా ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, ఈ దినము నేను చూస్తున్నానంటే ప్రభువా నీ కృప ద్వారా తండ్రి ఈ దినం చూస్తున్నాను ప్రభువా. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఒక్క దినము మనం చూస్తున్నామంటే, దేవుడు ఒక సమయం ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు? మన జీవితాలు సరి చేసుకోమని దేవుడు ఇస్తున్నాడు ఈ సమయాన్ని. మొన్న 2 days బ్యాక్ అమెరికా దేశంలోని ఒక గొప్ప సేవకులు, దైవజనులు, చార్లెస్ కిక్, ఒక సేవకులు 30 సంవత్సరాల పైన ఉంటాయి, యవనస్తుడు, అనేక యూనివర్సిటీలో అనేక కాలేజీలో ఒక గొప్ప సేవకుడిగా ఒక వాక్యం చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడేటప్పుడు అనేకులు జనాల్ని ప్రభావితం చేసింది. ఆ సేవకుడు లాస్ట్ దినాల్లో ఒక మీటింగ్ చేసినప్పుడు, కాలేజీ మీటింగ్లో చేసినప్పుడు ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పినప్పుడు, ఎక్కడి నుంచో వచ్చి, ఎక్కడ దూరం నుంచి వచ్చి ఎవడో దొంగోడు వచ్చి సైట్ సూట్ చేసి గన్నుతో ఇక్కడ పుచ్చిపోయి అక్కడే మరణించాడు. అనుకున్నాడా? ఈరోజు చెప్తున్నాను, నువ్వు రెడీగా లేకపోతే మరణము ఎలాగొస్తుందో నీకు తెలియదు. ఆ గొప్ప సేవకుడు పిలుచుకున్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన తీసుకున్నాడు, ప్రభు తీసుకున్నాడు, ఆయన రాజ్యంలో ఉంటాడు, సందేహం లేదు. రెడీగా ఉండాలా. మనం ఏ క్షణంలో ఏ సెకండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ దేవుడు ఈ సమయం ఇస్తున్నాడంటే దేవుడిచ్చిన ఈ సమయాన్ని యూజింగ్ చేసుకోవాలి తప్ప వ్యర్థంగా టీవీల మీద, సీరియల్ మీద సమయాన్ని వ్యర్థంగా చేస్తున్నారు. టీవీ సీరియల్ నీతో రావు, వస్తాయా? వాళ్ళ జీవితాలే సరిగ్గా లేవు. ఈ సినిమాలు చూస్తున్నారు, ఈ చెత్త చెత్త ప్రోగ్రాలు అన్ని రిలీజ్ చేస్తున్నారు. దుష్టుడైన సాతాను ఎలా చేస్తున్నాడంటే, మానవుడు హృదయాన్ని ఎర్రేసి ప్రతి మానవుణ్ణి పట్టుకొని నరకానికి తీసుకుని వెళ్తుంది. అంటే మానవుడికి ఏదైతే వీక్నెస్ ఉంటుందో, ఏదైతే బలహీనత ఉంటుందో, ఆ బలహీనత ఒకప్పుడు టీవీ లేవు, హత్యలు లేవు, మానబంధాలు లేవు, వ్యభిచారం లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? దుష్టుడైన సాతాను జ్ఞానం పెరిగే కొలది ఎలాగున్నాడంటే, మానవుణ్ణి ఎలాగా ఎర్రేసి హృదయాన్ని దోచుకొని, ఆ హృదయాల్లో దోచుకొని ఏదైతే
నువ్వు ఏ లోడైతే నీ హృదయం దోచుకుంటుందో అదే నువ్వు చేస్తున్నావు పాపాన్ని. ఎందుకు ఈ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన జీవితం మనం సరి చేసుకోవట్లే? సందేహము ఎవడు పెట్టాడంటే సందేహము దుష్టుడైన సాతాను. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ శక్తితో నువ్వు పొందుకోవాలి. నా ఆత్మని మీరు పొందుకున్నాడే అని యేసయ్య చెప్తుంటే ఈ ఆత్మని పక్కన పెడుతున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలంటే, ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయాలంటే ఇవన్నిటికీ మూల కారణం పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలా. యేసయ్య నీ జీవితంలోకి రావాలా. అప్పుడే నీ జీవితాన్ని మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. సమయం ఇస్తున్నాడంటే టైంపాస్గా ఈ దినము మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన ఈ దినాన్ని దేవుడి కోసము మనము సాక్షిగా జీవించాలా, ప్రార్థన చేయాలా, వాక్యం ధ్యానించాలా. ఎన్ని జీవీలు వచ్చినా, ఎంత ఇంటర్నెట్లు వచ్చినా, ఎన్ని జీవీలు వచ్చినా, ఎన్ని ఛానల్స్ వచ్చినా, ఏదొచ్చినా దేవుని ఆత్మ దగ్గర ఏది పనిచేయదు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే ప్రతి మానవుడు దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఎన్ని జీవీలు వచ్చినా, ఏదొచ్చినా నీ దగ్గరికి ఏది కూడా చేరదు. ముట్టడానికి అధికారం లేదు దానికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడినప్పుడు ఆ ఆత్మ ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చూడకూడదో, ఏది వినాలో, ఏది ఆలకించాలో ఆత్మ నీలో ఉండి దేవుడు ఆయన వాక్యముతో, ఆ వాక్కుతో పట్టి, ఆ దేవుని వాక్యముతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన సీరియల్ ఇప్పుడు ఫోన్ ఉంది నా చేతిలో, నా ఫోన్ ఉంది, ఎవరు లేరు ఇక్కడ, కిటికీలు వేసాను, మొత్తం వేసా. నేను ఒకటి తీస్తుంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఇలా టచ్ చేస్తుంటే ఇంకోటి వస్తుంది. ఈ శరీరం ఏంటి? ఈ బలహీనత ఏంటి? లోకములో శరీరాశలు, నేత్రాశ, జీవపుట్టమం అంటే మనుషుడికి ఏదైతే వీక్నెస్ ఉంటుందో అదే చూపిస్తున్నాడు ఇక్కడ. దుష్టుడైన సాతాను మనుషుల్ని ఎలాగ వాడుకుంటున్నాడంటే, 4 గోడల మధ్యలో ఉండేది ఒక సంసారాన్ని, ఇదిగో ఒక షూటింగ్ తీసి మానవుడిని హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎందుకు ఈ వ్యభిచారం ఎక్కువ అవుతుంది, ఎందుకు ఈ మటన్లు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు ఈరోజు నీ జీవితంలో యేసయ్య లేడు? అందుకే సందేహం ఉంది. అందుకే మన జీవితంలో నూతన మార్పు లేదు. ఏందో తింటున్నాం, పడుకుంటున్నాం, వెళ్తున్నాం. ఆ జీవితం కాదది. దేవుడు నీ పట్ల, ప్రతి మనిషి పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నాకొక్కడికే కాదు. ఈరోజు నేను చెప్తున్నా, 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రల్లో ఈ ప్రపంచంలో 750 కోట్ల ప్రజల పైన ఉన్నారు. ప్రతి 750 కోట్ల ప్రజల్లో ప్రతి బిడ్డకి ఒక్కొక్క ప్రత్యేకత దేవుడు అనుగ్రహించాడు. ఈ 7 ముద్ర వేరే వాళ్ళు పనిచేయదు. దేవుడు అలాగే నిన్ను ఒక ప్రత్యేకమైన దేవుడు ఉద్దేశాలని నీ పట్ల ఉంటే, ప్రణాళిక నీ పట్ల ఉంటే, నువ్వు దేవుడు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు. దేవునికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు చేస్తుంటే దేవుడు ఏంటి వాడుకుంటాడు? మన జీవితం ఎందుకు ఇచ్చాడు? తినేసి తాగేసి పడుకోడానిక? ఆ జీవితమే కాదు అది. మన వల్ల అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు పెడితే
నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? దేవుడు నిన్ను రక్షించాడు, నీ పొరుగువాన్ని కూడా రక్షించమని దేవుడు చెప్తుంటే ఎంతో మంది బయట వాళ్ళు కాదు నేను చెప్పేది, ఒక క్రైస్తవుల కోసం నేను చెప్తున్నా. ఇక్కడ యేసు ప్రభు నీలోనే కనిపించాలా. నీ మాటలు లోకమంతా నిన్ను గమనిస్తుంది. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వే మోసాలు చేస్తున్నావు. నీతిమంతుడికి అనేక శ్రమలు వస్తాయి. యేసు ప్రభువే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఏంటన్నారు? సొంత మనుషులే, బయట వాళ్ళు కాదు అనలేదు. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకే నిందలు వచ్చినప్పుడు నీకు రావా? ఆ సర్వోన్నతుడైన దేవుడికే నిందలు వచ్చాయి, మనకి రావా? వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆ అవమానాలైనా నిందలైనా శక్తినిచ్చే పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా ఆత్మని మీరు పొందుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, నేను హెచ్చరికిస్తున్నాను, ప్రతి క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించాలంటే, ఈ సందేహం నుంచి జయించాలంటే దేవుని ఆత్మ శక్తితో నువ్వు నింపబడాలా. ఆశీర్వాదాలు ఇవి ఉన్నాయి, రోగాలు తగ్గిపోతున్నాయి, ఇవి కాదు. ముందు మారు మనసు పొందు. అప్పుడే దేవుడికి ఆయనకి ఏదైతే ప్రతి ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. మన జీవితమే సరిగ్గా లేదు, మన జీవితాల్లో నూతన మార్పు లేదు, మన జీవితాల్లో దేవుడితో నడవట్లేదు, ఆయనతో సంబంధం లేదు. ఎన్ని జీవీలు వచ్చినా, ఈరోజు చెప్తున్నా, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు ఎన్ని జీవీలు వచ్చినా, ఎన్ని ఇంటర్నెట్లు వచ్చినా, ఏది చూపించినా, ఏది మెసేజ్లు పంపించినా అక్కడ పనిచేయవు. చీకటికి చోటు లేదు. మానవుణ్ణి ఎలాగా వాడుకుంటున్నాడంటే, యవనస్తులు ఎంత దారుణంగా దారుణ అవుతున్నారంటే, డ్రగ్స్కి బానిసైపోతున్నారు, తాగుడికి బానిసైపోతున్నారు. ఈ సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చాయో, సెల్ ఫోన్ల వల్ల దారుణంగా, మొత్తము దారుణంగా, ఇంకా లేని దారుణాలు జరుగుతున్నాయి ఈ సెల్ ఫోన్ వల్ల. పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడు సెల్ ఫోన్ లేవు, టీవీ లేవు. అప్పుడు వచ్చేలే, టీవీలు వచ్చాయి కానీ సెల్ ఫోన్ లేవు. సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు సినిమా హాల్ అక్కలే. హల్లెలూయా. ఇదిగో, అరే దుష్టుడు ఎలా పెట్టాడంటే, అరే జీవీలు ఇస్తా ఫుల్, ఇంకా ఇంటర్నెట్ ఇచ్చా, ప్రపంచమంతా, లోకమంతా బుడదతో ఉంది, కంపుతో ఉంది. ఎలాగుంది? లోకమంతా కుళ్ళు కాలువలో మనం జీవిస్తున్నాం. కుళ్ళు కాలువ ఎలా ఉంది? కుళ్ళు కాలువలో మనం జీవిస్తాం. క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ బండే క్రీస్తు. ఆ బండ మీద నువ్వు కట్టబడాలా. ఆ బండ మీద నువ్వు స్థిరమైన మనసుతో, ఎప్పుడైతే ఆ బండ మీద నువ్వు కట్టబడతావో, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏదొచ్చినా, ఎక్కడ కట్టబడింది? సందేహం ఉంటుంది అక్కడ? నో, నాకు దేవుడున్నాడు, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడు. సందేహం ఉండదు. ఆత్మతో కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ శక్తితో నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఏదొచ్చినా రెడీగా ఉంటావు.
దేనికైనా రెడీ, ప్రాణానికైనా రెడీ. చంపినా పర్లేదు. పిరికి తన ఆత్మ ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఆ ఆత్మని మీరు పొందుకోవాలి. ఉపవాసం ఉండాలా. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి మొరబెట్టు. అప్పుడే దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడితే అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తాడు. నిన్ను వాడుకుంటాడు ఆయన. నేను ఒక్కడే కాదు, ప్రతి బిడ్డ మీద ఒక గొప్ప ప్రణాళిక ఉంది. 750 కోట్ల ప్రజల్లో ఉంటే ఒక్కొక్కరికి ఏలు ముద్దలు వేరువేరుగా ఉంటాయి. ఒకేలాగా ఉంటాయా? ఆధార్ కార్డు ఉంది, మన భారతదేశానికి ఆధార్ కార్డు పెట్టాడు. ఈ ఏలు ముద్ర వేరే ఆధార్ కార్డు పనిచేయదు. ఒకే పేరు మీద 7 ఆధార్ కార్డులు ఉంటాయా? ఉండదు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నీ పట్ల. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక ఆయన చిత్తాన్ని నీ పట్ల నెరవేరాలంటే ఆయనకి మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి అర్పించాలి. అప్పుడే దేవుని ఉద్దేశం అంతా మన పట్ల జరిగిస్తాడు. ఇది లేకుండా, దేవుని ఆత్మశక్తితో పొందకుండా, ఈ సాధన చేయకుండా నన్ను దీవించలేదే, నాకేంటి ఈ శ్రమలు, దేనికైనా రెడీగా ఉంటావు. దేవుని ఆత్మ కలిగి ఉన్నావు అనుకో, దేనికైనా రెడీ. కష్టమైనా రెడీ, అవమానమైనా రెడీ, ఆశీర్వాదం రెడీ. ఆశీర్వాదం హ్యాపీ. ఫస్ట్ శ్రమల ద్వారా అత్యధికమైన విజయాన్ని ఈ లోకాన్ని జయించాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను. రాత్రి అయిపోయిన తర్వాత ఏంటొస్తుంది? వెలుగు వస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ వెలుగు నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు నేను చెప్తున్నా, అనుదిన తండ్రి స్వరం కార్యక్రమం 4 రోజుల నుంచి చేస్తున్నా. ప్రభా ఏ వాక్యం చెప్పాలి? ప్రతిరోజు వాక్యం చెప్పాలా? ఏ వాక్యం చెప్పాలి ప్రభా అడుగుతున్నా. అడుగునప్పుడు దేవుడు ఏదో ఒక వాక్యం చూపిస్తాడు. నేనేదో సొంత బుద్ధితో సొంత ఆలోచనతో చెప్పా. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తా. సొంత జ్ఞానంతో సొంత బుద్ధితో నడిస్తే అక్కడ సున్నా. ప్రార్థన చేసి ప్రభా ఈ వాక్యము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా, అనేకులకి రక్షణ మార్గంలో నడిపించాలి తండ్రి. ఆశీర్వాదము ఫస్ట్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, ఒక ఇల్లు కట్టాలంటే ఏంటి ఉండాలి? ఫస్ట్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు, 100 అంతస్తులైనా కట్టచ్చు. ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే 10 అంతస్తులు కట్టావు అనుకో, ఎక్కడ కట్టావు? ఇసుక మీద ఇల్లు కట్టావు. ఇసుక మీద ఇల్లు కడితే ఎలాగుంటుంది? గాలి వస్తుంది, వరద వస్తుంది, కొట్టుకుపోతుంది. అలాగే ఈ మధ్య కాలంలోనే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇదిగో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీ కన్నీరు ప్రార్థన ఆలకించాడు. నీకు మారు మనసే లేదు, అసలు నీ జీవితము మారు మనసే లేదు. నీకు ఈ ఆశీర్వాదాలు గొప్ప. యేసు ప్రభు నీ జీవితంలోకే రాలేదు. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే ప్రతి ఆశీర్వాదం, అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం దేవుడు, ఆ వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రతి ఆశీర్వాదం నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ సంతతి మీదకి, అందరి మీదకి వస్తుంది.
1000 తరాలు దేవుడు దీవిస్తానన్నాడు. తరాలు దేవుడు దీవిస్తానన్నాడు. ఈ తరమే కాదు, నన్ను పుట్టి బిడ్డల మీదకి, పిల్లల మీదకి 1000 తరాలు దేవుడు వాగ్దానం చేసే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఈరోజు ఏమీ లేకపోవచ్చు, ఈరోజు ఏమీ లేదు, చిన్న ఇల్లు దేవుడు ఆశీర్వదిస్తే. ఇది ఒక పాట వచ్చింది. ఏ పాట అది? ఒక పాట పాడేది. ఏ పాట అది? అంతా మార్చేస్తాడు. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోని చోటే మొత్తము మార్చేస్తాడు నీ జీవితాన్ని. ఈరోజు ఆయనకి సరెండర్ అయిపో. మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించు. అప్పుడే అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నీ మీదకి వచ్చింది కాక నీ కుటుంబం మీదకి వస్తుంది. నీ కుటుంబం మీదకి వచ్చింది కాక నీ తరాలు సంతతి మీదకి, నీ తరాలు 1000 తరాల వరకు దేవుడు దీవిస్తాడని ఈ వాక్యము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నన్నే కాదు, నా పిల్లలు తరాలు దేవుడు దీవిస్తాడని వాగ్దానం చేసే దేవుడు విడిచిపెడతాడా? నేను ఒక సినీ యాక్టర్ అవుదాం అనుకున్నా. ఈ బైబిల్ పట్టుకొని సేవ చేద్దామని ఎప్పుడు అనుకోలే. ఒక సినీ యాక్టర్, ఒక చిరంజీవిలాగా ఒక యాక్టర్ అవ్వాలని నేను కోరుకుంటే, దేవుడు ప్రణాళిక, దేవుని ఉద్దేశము నా పట్ల ఇలాగా జరుగుతుంది. ఏదో గొప్పతనం కాదు, ఏదో అరే బాబు లైక్లు కొట్టమని, నేను లైక్లు కొట్టమని ఎప్పుడు చెప్పట్లే, సబ్స్క్రైబ్ చేయమని నేను రాస్తున్నా, లోపల పెడుతున్నాను. కానీ అది నీకు ఇష్టమైతే, ఈ వాక్యము నీకు దేవుడు నీతో మాట్లాడి నువ్వు మారు మనసు పొందితే అప్పుడు లైక్ కొట్టు. మారు మనసు పొంది బాగా చెప్పాడు అది లైక్లు కొట్టద్దు, బాగు చెప్పాడని లైక్లు కొట్టద్దు. నువ్వు మారు మనసు పొందాలా, అప్పుడే లైక్ కొట్టు. అది నాకు సంతోషం. నువ్వు దేవుడు రాజ్యానికి వెళ్తే నాకు సంతోషం. ఈ లైక్లు సబ్స్క్రైబ్స్ కోసం నేను ఈ ప్రోగ్రాం చేయట్లే. సబ్స్క్రైబ్స్ వస్తాయి. దేవుడు దృష్టిలో నువ్వు ఉండాలా, నువ్వు మారు మనసు పొందాలా. అదే దేవుడికి ఇష్టమైన బలి. సందేహం ఎందుకు వస్తుందంటే, మన జీవితంలో సందేహం ఎందుకు వస్తుందంటే, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. ఎవరితో ఉన్నావు సంబంధం? లోకంతో సంబంధం కలిగి ఉన్నావు. ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు? ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇదిగో ఫోన్ ఉంది, ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు? ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే అది ఇంటర్నెట్ వస్తుంది. నువ్వు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు? లోకంతోనా, దేవుడితోనా? ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం మీకు. పూర్వకాలంలోని రేడియోలు ఉన్నాయి, ఇక గమనించారా? రేడియో చిన్న రేడియోలు ఉంటాయి కదా, ఒక 30-40 సంవత్సరాల కిందట. సిగ్నల్స్ రాట్లే, గీ వస్తుండేది. ఎప్పుడైతే రేడియో స్టేషన్ కరెక్ట్గా అది ఆ స్టేషన్ కరెక్ట్గా అది కరెక్ట్గా స్టేషన్కి ఆ రేడియో స్టేషన్కి కరెక్ట్గా కనెక్ట్ అయ్యింది అనుకో, ఏంటొస్తుంది? పాటలు వస్తాయి. కనెక్ట్ అయి ఉన్నప్పుడే మంచి స్వరం వస్తుంది. అలాగే దేవుడికి నీకు కనెక్ట్ అయి ఉన్నప్పుడే దేవుడు నీతో నడుస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది లేకుండా ప్రభువా నాకు ఆశీర్వాదాలు కావాలంటే, నీకు అన్ని ప్రార్థన ఆలకించాలంటే నువ్వు మార్మంచలేదు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి దినము, ప్రతిరోజు, అనుదిన
తండ్రి స్వరం ఈ కార్యక్రమం ప్రతి రోజు వాక్యం ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ ప్రోగ్రాం. ఎందుకంటే ఏదో సొంత తెలివితేటలో నేను మాట్లాడలే, సొంత జ్ఞానంతో మాట్లాడలే. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు ఏదైతే ఇచ్చాడో, అదే దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో అదే మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలా, దేవుని చిత్తము మన పట్ల నెరవేరాలా. ప్రతి బిడ్డ మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక సంపూర్ణంగా నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించు తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి, నీ కృపతో నింపు ప్రభువా. నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు ఆశ్రయం దుర్గం ప్రభువా. నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు లేరు. యేసయ్యా, నన్ను రక్షించయ్యా ప్రభువా, నన్ను రక్షించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ ఆత్మతో నన్ను. యేసయ్యా, ఇక్కడి నుంచి నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నన్ను క్షమించయ్యా. నువ్వు ఎలాంటి ఘోర పాపివేనా ఈరోజు నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు ఈరోజు నిన్ను, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అదే దేవుడికి ఇష్టమైన బలి. తండ్రి, నీ ఉద్దేశాలన్నీ నా పట్ల నెరవేర్చేయ తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద తండ్రి పేరు చెప్పున ప్రతి బిడ్డ మీద నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యము ఆలకించారో ఆ తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా ఈ ఆత్మలో ప్రభా ఈ ప్రార్థనలో ఎవరైతే పాలిభాగస్తులో ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన మార్పు దయచే తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభా సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళ జీవితాలు కూడా నూరంతలుగా ఫలించి, నూరంతలుగా వాళ్ళ జీవితాలను దీవించి ఆశీర్వదించి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించేయ. రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోతండి ప్రభా, దీవించి ఆశీర్వదించి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళ కుటుంబాలు కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డకి ఎల్లప్పుడు దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.